అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సూపర్ అడ్మిన్ ఏ విధంగా రిసోర్సెస్‌ని, రోల్స్‌ని క్రియేట్ చేస్తాడు అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? కిందటి వీడియోలో మనం సూపర్ అడ్మిన్‌ని క్రియేట్ చేసాం. ఈ వీడియోలో మనం సూపర్ అడ్మిన్‌తో లాగిన్ అవుతాం. లాగిన్ అవ్వి రిసోర్సెస్‌ని అలాగే రోల్స్‌ని క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే. ఫస్ట్ మీకు మోడల్స్ చూపిస్తాను. ఇదివరకు మనం చూసాం. చూడండి ఇది రిసోర్స్ మోడల్. ఇందులో నేమ్, డిస్క్రిప్షన్ ఉంది. రిసోర్స్ తాలూకు డిస్క్రిప్షన్. అదేవిధంగా రోల్ యాక్సెస్‌లో మనకేముందంటే రోలు, రిసోర్సు, యాక్షన్. ఓకే. ఏ రిసోర్స్‌కి ఏ యాక్షన్ ఇస్తున్నాం అనేది మనం చూడాలన్నమాట. సూపర్ అడ్మిన్ ఏ విధంగా ఇస్తారని. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఒక విషయం నేను చెప్పాలి. ఇక్కడ చూడండి నేను ఒక ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేశాను. రెస్ట్ క్లయింట్ ఎక్స్‌టెన్షన్ పేరు. ఓకేనా? ఇక్కడ మీరు రెస్ట్ క్లయింట్ అని సెర్చ్ చేసినట్లయితే వీఎస్ కోడ్‌లో ఇది వస్తుంది. దీన్ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. ఎందుకు ఇది ఇన్‌స్టాల్ చేశానంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ పోస్ట్‌మ్యాన్ ఎందుకంటే పోస్ట్‌మ్యాన్ మనకి చాలా స్లో ఉంటుంది. అందుకనే నేను ఈ రెస్ట్ క్లయింట్‌ని ఇన్‌స్టాల్ చేశాను. ఇది చూడండి. ఇక్కడ మనము ఏపీఐ డాట్ హెచ్‌టిటిపి ఐ మీన్ మీరు ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. డాట్ హెచ్‌టిటిపి అనే ఎక్స్‌టెన్షన్‌తో ఒక ఫైల్‌ని క్రియేట్ చేయాల్సి ఉంటది. ఆ ఫైల్‌లో మనం ఏం చేయొచ్చంటే డైరెక్ట్ ఏపీఐ కాల్స్ అనేవి మనం చేయొచ్చండి. చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను. ఇందులో వేరియబుల్ డిఫైన్ చేయడం ఎలా అండి? బేస్ యూఆర్ఎల్ అని ఇచ్చి ఏదైనా నేమ్ ఇస్తే అది వేరియబుల్ కింద కన్సిడర్ అవుతుంది. బేస్ యూఆర్ఎల్ అన్నిటికి ఒకటే కాబట్టి నేను దీన్ని ఇక్కడ ఇచ్చుకున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి క్రియేట్ సూపర్ అడ్మిన్ అని ఉంది. యాక్చువల్లీ మనం దీన్ని వాడము. ఓకేనా? ఇక మన సూపర్ అడ్మిన్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. లాగిన్ సూపర్ అడ్మిన్ ఉంది చూడండి. ఇక్కడ @నేమ్ లాగిన్ సూపర్ అడ్మిన్ అని ఇచ్చాను. ఓకేనా? సో, ఇలా లాగిన్ సూపర్ అడ్మిన్ అని ఇస్తే ఏమవుద్దంటే ఇక్కడ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది వచ్చి ఇందులో స్టోర్ అవుతదండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఇది పోస్ట్ రిక్వెస్ట్ బేస్ యూఆర్ఎల్ /auth/login ఓకేనా? కంటెంట్ టైప్ అప్లికేషన్ చేశాను. ఇవి నా ఈమెయిల్ పాస్వర్డ్. ఓకేనా? ఇంతకుముందు మనం క్రియేట్ చేసాం కదా సూపర్ అడ్మిన్ దాని తాలూకు. ఓకేనా? మనకి రెస్పాన్స్ వచ్చిన తర్వాత దానిలో మనం టోకెన్‌ని మనం సేవ్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ టోకెన్‌ని యూజ్ చేసి ఫర్దర్‌గా మనం ఏపీఐ కాల్స్ అనేవి చేస్తామనమాట. సో, అయితే మనం ఫస్ట్ ఈ ఆత్ లాగిన్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు server.js నుంచి app.js అనేది రిఫర్ అయితుంది. ఓకేనా? ఈ app.js చూడండి app.jsలో మనకి అన్ని రౌట్స్‌ని నేను రిజిస్టర్ చేసుకున్నాను. ఇక్కడ మనకి API/auth అనేది మన రౌట్ లాగిన్ కోసం. ఈ రౌట్‌ని క్లిక్ చేస్తే గనక ఇక్కడ చూడండి లాగిన్ అనే రౌట్ అనేది మనకు ఉంది ఇక్కడ. ఓకేనా? లాగిన్ ఏం చేస్తుంది? కంట్రోలర్‌కి వెళ్తుంది. ఆత్ కంట్రోలర్ డాట్ లాగిన్‌కి. చూడండి కంట్రోల్ పట్టుకొని ఇది క్లిక్ చేయాలండి. చూడండి లాగిన్‌లో మనం ఇదివరకు మనం ఫ్లో చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈమెయిల్ పాస్వర్డ్ ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా? ఒకవేళ లేకపోతే గనక పాస్వర్డ్ ఆర్ రిక్వైర్డ్ అని చెప్తాం. ఒకవేళ ఉంటే గనక మనం లాగిన్ చేస్తాం. ఈ లాగిన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే యూజర్ సర్వీస్‌కి వెళ్తామండి. యూజర్ సర్వీస్‌లో మనం డేటాబేస్‌కి కనెక్ట్ అయ్యి ఈ ఈమెయిల్‌తో రికార్డ్ ఉందా లేదా చెక్ చేస్తాం. ఈమెయిల్‌తో గాని రికార్డ్ లేకపోతే యూజర్ నాట్ ఎగ్జిస్టెడ్ అని చెప్తాం. ఒకవేళ ఉన్నా కూడా పాస్వర్డ్‌కి మ్యాచ్ అవ్వకపోతే ఇన్‌వాలిడ్ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ అని చెప్తాం. ఒకవేళ అన్ని కండిషన్స్ సక్సెస్ అయితే అప్పుడు మనం సైన్ టోకెన్ జేడబ్ల్యూటీ యూజ్ చేసి సైన్ టోకెన్ ఇస్తాం. ఓకేనా? ఇది మనకు అందరికీ తెలిసిందే. ఓకే. సో, ఇప్పుడు మన సూపర్ అడ్మిన్ లాగిన్ అయ్యి చూద్దాం. చూడండి ఇక్కడ నేను అప్లికేషన్ రన్ చేస్తున్నాను. మాంగోడిబి కూడా సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయ్యి ఉంది. ఓకేనా? సో, ఇక్కడ నేను లాగిన్ ఏపీఐ ఉంది కదా! ఇది లాగిన్ ఏపీఐ. ఇక్కడ చూడండి సెండ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి ఇలా పెట్టగానే ఇక్కడ హైలైట్ అవుతుంది ఇది. దీన్ని క్లిక్ చేయగానే చూడండి నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అవ్వగానే సక్సెస్ ట్రూ మెసేజ్ లాగిన్ సక్సెస్‌ఫుల్ డేటా అండ్ టోకెన్ జేడబ్ల్యూటీ టోకెన్ కూడా నాకొచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి లాగిన్ సూపర్ అడ్మిన్ రెస్పాన్స్ బాడీ అందులో డేటా. డేటాలో టోకెన్. ఓకేనా? టోకెన్. ఈ టోకెన్ నేనేం చేశాను పిక్ చేసుకున్నాను. ఓకే. టోకెన్ పిక్ చేసుకున్న తర్వాత ఈ టోకెన్ యూజ్ చేసి మిగతా ఏపీఐస్ అన్నీ కూడాను మనం ఏం చేస్తామంటే ప్రొటెక్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు చూడండి ఆత్ ప్రొఫైల్ అని ఉంది కదా! ఆత్ ప్రొఫైల్ అనే ఏపీఐ. app.jsలో చూడండి ఆత్ ఇక్కడ చూడండి ప్రొఫైల్ అనే ఏపీఐ ఉంది. ఇక్కడ చూడండి ప్రొఫైల్ అనే ఏపీఐలో ఇక్కడ మనకి ఏముంది ఆత్ మిడిల్‌వేర్ ఉంది. ఆత్ మిడిల్‌వేర్ ఏం చేస్తుంది ఇక్కడ మన మనం ఇచ్చిన టోకెన్‌ని వెరిఫై చేస్తూ ఉంటుందండి. వెరిఫై చేసి లెట్ మీ మేక్ ఇట్ బిగ్.
ఇక్కడ మనం ఇచ్చిన హెడర్స్లో ఇచ్చిన టోకెన్ ఏదైతే ఉందో ఆ టోకెన్ని వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసి యూజర్ తల డీటెయిల్స్ని రిక్వెస్ట్కి యాడ్ చేస్తుంది. ఐడి, రోల్, ఈమెయిల్ని దీనికి యాడ్ చేస్తుంది అనమాట. సో ఇది ఆత్ ప్రొఫైల్ని మనం చెక్ చేస్తాం, ఆత్ మిడిల్ వేర్. ఓకే, ఒకవేళ ఆత్ మిడిల్ వేర్ని చెక్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఈ రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట. యూజర్ తల డీటెయిల్స్ రిక్వెస్ట్ డాట్ యూజర్ ఉంది కదా, దాన్ని మనం రెస్పాన్స్ కింద ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ ఏపీఐని క్లిక్ చేసి చూద్దాం. ఓకే, మనమైతే లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ప్రొఫైల్ ఏపీఐని క్లిక్ చేస్తున్నాను. ప్రొఫైల్ డేటా సూపర్ అడ్మిన్. ఓకే, పార్కింగ్ లాట్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ వరకు మనకి అథెంటికేషన్ మాత్రమే చూసాం. క్రియేట్ అడ్మిన్. ఓకే, రీసోర్సెస్ని ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ సూపర్ అడ్మిన్ టోకెన్ని మనం తీసుకున్నాము. సూపర్ అడ్మిన్ టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రీసోర్స్ ఆల్ అని ఇచ్చాను. ఇది ఎందుకు ఇచ్చానంటే ఇది వైల్డ్ కార్డ్ రీసోర్స్ అండి. ఓకేనా, టు గివ్ గ్రాంటింగ్ యాక్సెస్ టు ఆల్ ఎంటిటీస్. మన దగ్గర ఉన్న ఎంటిటీస్ అన్నిటికీ మనం యాక్సెస్ ఇస్తాం. ఓకేనా, ఓకేనా, సూపర్ అడ్మిన్ కోసమే స్పెసిఫిక్గా ఈ రీసోర్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం. సరేనా, సో మనం ఏం చేద్దామంటే డీబగ్ మోడ్లో రన్ చేద్దాం. అప్పుడు ఫ్లో అనేది ఎలా వెళ్తుంది అనేది మీకు అర్థం అవుతుంది. జావా స్క్రిప్ట్ డీబగ్ టెర్మినల్. ఓకే, జావా స్క్రిప్ట్ డీబగ్ టెర్మినల్ రన్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, బ్రేక్ పాయింట్స్ పెట్టుకోవాలి కదా. ఇక్కడ చూడండి బేస్ యూఆర్ఎల్ డాట్ రీసోర్సెస్. ఓకే, రీసోర్సెస్లో మనకి పోస్ట్, ఇక్కడ చూడండి ఆథరైజ్ వ్యాలిడేషన్ క్రియేట్ రీసోర్స్. ఓకే, npm run స్టార్ట్. ఓకే, నేను డీబగ్గింగ్తో రన్ చేస్తూ ఉన్నాను. ఓకేనా, డీబగ్గర్ అటాచ్ అయింది. ఓకే, మనం బ్రేక్ పాయింట్స్ కూడా పెట్టుకున్నాం ఏ విధంగా వెళ్తుంది అనేది చూడడానికి. ఓకే, అథెంటికేషన్ లాజిక్ అనేది మనం ఆల్రెడీ చూసాం కాబట్టి దానికి బ్రేక్ పాయింట్ అనేది నేను పెట్టలేదు ఇంతకుముందు. ఓకే, అన్నిటిని చెక్ చేసుకుంది. ఓకే, మాంగోడిబి సక్సెస్ఫుల్ కనెక్ట్ అయింది. మన సర్వర్ వచ్చి డీబగ్ మోడ్లో రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే రీసోర్స్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ రీసోర్స్ ఇట్ ఈస్ వైల్డ్ కార్డ్ రీసోర్స్ ఆల్ అనే రీసోర్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. నేను రిక్వెస్ట్ని ఇప్పుడు సెండ్ చేస్తున్నాను. ఓకేనా, రిక్వెస్ట్ సెండ్ చేయగానే చూడండి ఫస్ట్ మనకి ఆత్ మిడిల్ వేర్లోకి వచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రోల్ యాక్సెస్లో ఈ రౌట్కి వెళ్ళగానే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే పోస్ట్లో ఫస్ట్ ఆథరైజేషన్ చూస్తున్నాం, సూపర్ అడ్మినా కాదా అని. ఓకేనా, సో ఆథరైజేషన్ ఇక్కడ హెడర్ తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ చూడండి ఆథరైజ్ రిక్వెస్ట్ డాట్ యూజర్. రిక్వెస్ట్ డాట్ యూజర్ డాట్ రోల్. ఇక్కడ చూడండి రిక్వెస్ట్ డాట్ యూజర్ డాట్ రోల్ ఏది సూపర్ అడ్మిన్. రూల్స్లో ఇది ఇంక్లూడ్ అయ్యి ఉందా లేదా అనేది చూస్తున్నాం. ఇక్కడ చూడండి రోల్స్లో మనకి ఏముంది, ఓన్లీ సూపర్ అడ్మిన్ ఉందన్నమాట. అంటే మనకి ఇచ్చిన యూజర్ ఎవడైతే ఉన్నాడో అది ఖచ్చితంగా సూపర్ అడ్మిన్ అయి ఉండాలి. ఒకవేళ సూపర్ అడ్మిన్ కాకపోతే కనుక యూ డు నాట్ హ్యావ్ పర్మిషన్స్ టు పెర్ఫార్మ్ దిస్ యాక్షన్ అనే మనకు వస్తుంది అనమాట. కానీ మనం లాగిన్ అయ్యింది సూపర్ అడ్మిన్ తోనే కాబట్టి మనం నెక్స్ట్కి వెళ్తాం. నెక్స్ట్ ఇన్ ది సెన్స్ నెక్స్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి వెళ్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే క్రియేట్ రీసోర్స్ అనేది నెక్స్ట్ ఫంక్షన్ అండి. ఇక్కడ రీసోర్స్కి వచ్చాం. చూడండి రీసోర్స్ డాట్ క్రియేట్ రీసోర్స్ ఉంది కదా, ఇది యాక్చువల్గా మనం ఏం చేసామంటే సర్వీసెస్, సారీ, ఇది మన ప్రస్తుతానికి కంట్రోలర్లో ఉన్నాం, సర్వీసెస్కి వెళ్తాం అనమాట. సో ఈ సర్వీస్లో క్రియేట్ రీసోర్స్ అనే దానికి వెళ్తాం. ఓకే, ఇక్కడ క్రియేట్ రీసోర్స్ అనేది చూడండి ఫస్ట్ మనం ఇది అప్పర్ కేస్ కింద మరి ట్రిమ్ చేసి అప్పర్ కేస్ కింద మార్చుకున్నాం. ఎందుకంటే మన డేటాబేస్లో ఏవైనటువంటి రీసోర్సెస్ని స్ట్రింగ్స్ని స్టోర్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా అప్పర్ కేస్లో స్టోర్ చేసుకోమనేది ఒక ఫార్మాట్ అనమాట. చాలామంది క్యామెల్ కేస్లో స్టోర్ చేస్తారు, కొంతమంది స్మాల్ కేస్లో చూస్ చేస్తారు.
బట్ ఇట్ ప్రిఫర్ అప్పర్ కేస్‌లో చూజ్ చేస్తే ఇది స్పెసిఫిక్‌గా ఇది పర్టిక్యులర్ రిసోర్స్ నాట్ నార్మల్ స్ట్రింగ్ అనేసి మన యూజర్‌కి అర్థమవుతదనమాట. ఓకే. ఇప్పుడు మనం ఫస్టు ఫైండ్ చేస్తున్నాం. ఇలాంటి రిసోర్స్ ఆల్రెడీ ఉందా లేదని. ఒకవేళ ఈ రిసోర్స్ కనుక ఉంటే గనక మనం ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని ఇస్తాం ఇక్కడ. నెక్స్ట్ అది తీసుకెళ్తా. ఇక్కడ చూడండి ఫైండ్ వన్ ఉంది కదా! సో, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ రిసోర్స్ ఉందా లేదా అనేదాన్ని మనం ఫైండ్ చేస్తున్నాం. ఒకవేళ రిసోర్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే గనక మనం ఏం చేస్తామంటే రిసోర్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యిందని మనం ఎర్రర్ త్రో చేస్తాం. ఒకవేళ లేకపోతే గనక రిసోర్స్‌ని మనం క్రియేట్ చేస్తాం. సో, రిసోర్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఇక్కడ చూడండి రిసోర్స్ అని ఉంది కదా! ఈ రిసోర్స్ నథింగ్ బట్ మోడల్ అండి. మనం ఏదైతే మోడల్ క్రియేట్ చేసామో దాన్నే రిఫర్ చేస్తున్నాం. సరేనా? ఓకే. నౌ ఇక్కడికొచ్చాను. ఇఫ్ ఎగ్జిస్టింగ్ త్రూ ది ఎర్రర్. ఓకే. మనకిది ఇంతకు ముందు లేదు కాబట్టి ఇప్పుడు మనకి రిసోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇక్కడ రిసోర్స్ క్రియేట్ అయినప్పుడు స్టేటస్ కోడ్ 201 అండి. సో, ఇక్కడ సక్సెస్ రిసోర్స్ ఈస్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ రిసోర్స్‌ని కూడా ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఓకేనా? సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ మెసేజ్ రిసోర్స్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ ఆల్ వైల్డ్ కార్డ్ రెజ్యూమ్ యాక్సెసింగ్ ద ఆల్ ఎంటిటీస్. ఓకే అండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ రిసోర్సెస్‌ని కూడా మనం క్రియేట్ చేద్దాం.